టేస్టీ టొమాటో కెచప్. ఏంటి టొమాటో కెచప్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసేచ్చా అని అందరూ అవాక్కైపోవాల్సిందేనండి. మరి మీ టాలెంట్ కి తెలివికి టాప్ రేటింగ్స్ తెచ్చిపెట్టే టమాటా సాస్ ని తక్కువ టైంలోనే తయారు చేసేద్దారండి. ఎర్రగా పండిపోయిన 1/2 కేజీ టమాటాలని 6 ముక్కల కింద కోసేసుకుని ఒక్కొక్క గిన్నెలో వేసేసుకున్నాక 2 వెల్లుల్లి, ఓ ఎండుమిర్చి, చెక్క, లవంగం, చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మూత పెట్టి కోతలెట్టించండి. మీడియం ఫ్లేమ్ లో 3 కోతలు వచ్చాక మగ్గిపోతుందండి. చల్లరిపోయిగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టండి. ఆ తర్వాత శుభ్రంగా వడకట్టేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాక చెంచాన్నర ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టి 3 నిమిషాలు మగ్గబెట్టండి. పావు కప్పు పంచదార వేసి పంచదార కరిగిపోయిన తర్వాత 3 చెంచాలు వెనిగర్ వేసుకుని బాగా కలిపేసుకున్నాక ఆఖరణ 1/2 చెంచా కార్న్ ఫ్లోర్ లో 4 చెంచాలు నీళ్లు పోసుకుని బాగా కలిపేసుకుని దీన్ని తీసుకెళ్లి అందులో మిక్స్ చేసేయండి. సిమ్ లోనే నీరు ఇంకిపోయే వరకు ఎగరబెట్టేసిన తర్వాత ఓ ప్లేట్ మీద వేసుకుని చూస్తే సర్రమని జారిపోకుండా లోగా జారింది అనుకోండి, స్టవ్ ఆపేసి చల్లరబెట్టండి. గాజు సీసాలు వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 నెలల వరకు పనికొచ్చేస్తుందండి. ఇంకా మీకు కావాల్సినప్పుడల్లా మీ ఫేవరెట్ స్నాక్స్ తో పాటు నంచుకుని తింటే ఉంటుందండి. టెర్రస్ ఎక్కి మరి తలుక్కుమని తారలను చూస్తూ తాండవం చేసినట్టు ఉంటుందండి.